నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు 36.75 లక్షల కేటాయింపు వెల్లడించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ప్రత్తిపాటి ఘనంగా స్వాగతం పలికిన స్థానిక ప్రజలు. ఘనంగా జరిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ బింగిరామూర్తి సంతాప సభ, నివాళులర్పించిన పలువురు పట్టణ ప్రముఖులు. సిఆర్ క్లబ్ సమావేశ హాల్లో జరిగిన స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశం, పాల్గొన్న పలువురు వైద్యులు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం 36.75 లక్షలు కేటాయించడం జరిగిందని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ మురికిపూడి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహానికి 12.65 లక్షలు, పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహానికి 10.75 లక్షలు, నాదెండ్లలోని సాంఘిక సంక్షేమ వసతి గృహానికి 13.35 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రతిపాదనలు పంపిన వెంటనే బడ్జెట్ కేటాయించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ప్రత్తిపాటి పుల్లారావు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా దేశానికి ఒక రోల్ మోడల్. లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ కార్యక్రమం, గిన్నీస్ బుక్లో రికార్డు సృష్టించేటువంటి కార్యక్రమం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మెగా ఆత్మీయ సమావేశం 45,094 పాఠశాలల్లో దాదాపు 1 కోటికి పైబడి ఈరోజు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పాల్గొనేటువంటి అవకాశం ఉంది. 1 కోటికి పైబడి. ఎందుకంటే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, 4-5 రేటింగ్లు ఇస్తున్నారు, ABCD గ్రేడ్స్. పోటీ తత్వాన్ని పెంచుతూ ఉన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకొని టెక్నాలజీలో ఉన్న మెరిట్స్ని తీసుకోవాలి, డిమెరిట్స్ని వదిలేయాలి. పిల్లల ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు అందజేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లల్ని వాచ్ చేస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళల్లో ఏ విధంగా వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును కలుగజేయాలి అనేటువంటి దాంట్లో టీచర్కి ఎంత బాధ్యత ఉందో ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించేటువంటి దాంట్లో పేరెంట్స్కి కూడా అదే విధమైనటువంటి బాధ్యత ఉంది. తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి, పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, పెరిగి పెద్దయిన తరువాత జీవితం సంతోషంగా గడపాలని తల్లిదండ్రులు ఏ విధంగానైతే కోరుకుంటారో ఆ విధంగా ఉన్నత స్థానాలకు ఎదగాలి పిల్లలు. ఈరోజు పేదరికంలో ఈ దేశంలో అత్యున్నత స్థానానికి వచ్చిందంటే అది ఓన్లీ విద్య ద్వారా మాత్రమే సాధ్యం. అది ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. మోడీ గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆ విధంగా ఈరోజు IAS, IPS, IRS ఆఫీసర్లు ఉన్నారు. పేదరికం నుంచి వచ్చి కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తే ఉన్నత స్థానాలకు వచ్చినటువంటిది ఈ దేశంలో అనేక ఎగ్జాంపుల్స్. ఆ విధంగా ఈరోజు ఏదైతే విద్యతో పాటు సంస్కారం, చదువుతో పాటు సంస్కారం, చదువుతో పాటు క్రమశిక్షణ, క్వాలిటీ ఎడ్యుకేషన్, 10th లోపల ఫౌండేషన్ బలంగా ఉండాలి. 10th లోపల వచ్చేటువంటి ఏ ఇంగ్లీష్ ముక్కైనా ఏదైతే క్రమశిక్షణ ఉంటుందో జీవితంలో అది ఎన్ని మెట్లు ఎక్కడానికైనా ఇది దోహదపడుతుంది. కాబట్టి క్వాలిటీ చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి ఫిజియోథెరపీ క్లినిక్ను మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక ఫిజియోథెరపీ సేవలు అందించేందుకు స్వాతి క్లినిక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఫిజియోథెరపీ ఆవశ్యకత గుర్తించి ఆ వైపుగా వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ స్వాతి పట్టణంలో క్లినిక్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. అనంతరం డాక్టర్ రావు స్వాతి మాట్లాడుతూ పక్షవాతం, ఆపరేషన్ కేసులు, వివిధ రకాల నొప్పులు ఫిజియోథెరపీ ద్వారా నయమవుతాయని, మహిళల కోసం, మంచంలో ఉన్న వారి కోసం ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త
ఎంఎల్ గ్రూప్ సంస్థల చైర్మన్ వద్ది వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడిపత్రి జయరామిరెడ్డి, నవతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ, జనసేన పార్టీ రాష్ట్ర నేత పెంటెల బాలాజీ, చిలకలూరిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాప ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా సుబ్రహ్మణ్యం? ఓకే సార్ కొట్టుకో చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా పుర ప్రజలను అతి తక్కువ ధరకే నాణ్యమైన మంచినీరు అందించడం జరుగుతుందన్నారు. ప్రజల దాహార్తిని తీర్చే ఈ పథకాన్ని గత వైకాపా ప్రభుత్వం మరుగున పడేసిందని దుయ్యబట్టారు. ఎట్టకేలకు వాటర్ ప్లాంట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చూస్తే ఓకేనా? ఓకే సార్. నమస్కారం సార్. ఎవరో వస్తే మాట్లాడదామని చెప్పాను. హైట్ అంటుంది పట్టణంలో ఇద్దరు మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్, చిలకలూరిపేట విద్యాసంఘం అధ్యక్షుడు చేళ్ల సుబ్బారావు మాతృమూర్తి శ్రీహరమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం పట్టణంలోని భాస్కర్ సెంటర్లో ఉన్న చేళ్ల సుబ్బారావు నివాసానికి వెళ్లి శ్రీహరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రత్తిపాటి వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.
తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా లేకపోతే నష్టాలు ఎన్నో జరుగుతాయని చిలకలూరుపేట అర్బన్ సిఐ రమేష్ తెలిపారు. పట్టణంలోని పండరిపురంలో ఉన్న భారతరత్న ఇందిరాగాంధీ హైస్కూల్ ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని పేర్కొన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లల ప్రతి కదలికను గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత బింగి రామ్మూర్తి సంతాప కార్యక్రమం జరిగింది. ఆర్యవైశ్య కళ్యాణ మండపం కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. టీడీపీ సమన్వయకర్త సదాశివరావు మాట్లాడుతూ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా 5 ఏళ్ల పాటు తన పదవిని విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే రామ్మూర్తి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరీముల్లా, జమాల్ బాషా, రామ్మూర్తి కుటుంబ సభ్యులతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, టీడీపీ నాయకులు ఉన్నారు. సరే, ఇతను రోడ్డు వ్యాపారం చేసుకుంటూ నాకు తెలిసి నాయకుడు నేను పోయినప్పుడు ఎగ్జిక్యూటివ్గా మద్రాసులో కలిసేవాడు. వేరే సినిమాలు తెచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేవాడు, ఆడేవాడు. ఆ టైంలో మా సిబ్బంది తెలియజేశాను. సో ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు అంత పూర్తిగా ఆయన గురించి అంత అవగాహన కానీ నాకు గురించి తెలియదు. నేను మొన్న ఆయన న్యూస్ చూసిన తర్వాత మా స్టాఫ్ అడిగితే వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు. బింగి రామ్మూర్తి గారి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఆయన అహర్నిశలు ఆ పదవులందరూ కూడా చాలా గౌరవంగా, చాలా ఉన్నతంగా ఆ పదవిని నిర్వర్తించారని, ఎటువంటి సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజలకు సేవ చేయగలిగారనేసి మా వాళ్ళకు కూడా నాకు
ఆయన ఉన్నట్టుండి ఆయన మరణము అందరికి కూడా ఒక నిర్మాతి గురి చేసింది. సో దేశంలో లేదేమోననే ఉద్దేశం నాకు కలుగుతాను. మరి అలాంటి పరిస్థితుల్లో శ్రీరామూర్తి గారు మరి బాగా మంచిగా అన్ని రకాలుగా అనుభవించి మరి శ్రీరంగం కానీ వ్యాపార రంగం కానీ అనేక రంగాల్లో రాణించి మరి ఆ కార్యక్రమాలు చేపట్టడం, దాంతో పరిపాలన పక్షంగా ఉండడం కానీ అనేక కార్యక్రమాలు అభివృద్ధి చేయడం కానీ అప్పుడే మరి ప్రతిపాటి పుల్లారావు గారు మొదటిగా 99 శాసనసభ ఎన్నికలు ఎన్నికై నూతనంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి అదేవిధంగా మన పివి రామూర్తి గారు కూడా కార్యక్రమం చైర్మన్గా చేపట్టడం, అంటే మెంబర్ చైర్మన్గా ఆశించి అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చిలకలూరుపేటలో కానీ లేకపోతే జిల్లాలో కానీ ఒక ముస్లిం అభ్యర్థి చైర్మన్ని ఇద్దామనే ఆలోచనతో అధిష్టానం చేపట్టినప్పుడు కూడా మరి అది ఆయన నసీబులో ఉండి రావడం, అందరూ సపోర్ట్ చేయడం, కార్యక్రమాలు బాగా కలిసి చేసేవాళ్ళం. పివి రామూర్తి గారు కరీంనగర్ గారు కలిసి మాట్లాడుతూ ఉంటారు. వారు చైర్మన్గా ఎన్నిక కావడం, వారి హయాంలో మరి ఎమ్మెల్యేగా మన పెద్దలు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు ఇద్దరు పట్టణ అభివృద్ధికి మంచి కృషి చేశారు. ఒక రకంగా పరుగులు పెట్టించారు అభివృద్ధి. మరి పివి రామూర్తి కాంప్లెక్స్ అనేది కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాల్లో కూడా మరి మన పెద్దలు చెప్పారు, ఆయన స్వయంగా కావాలో దిగి శానిటేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పివి రామూర్తి గారు చైర్మన్ గారు వస్తున్నారంటే సంతోషం. అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ కొనుక్కుంటూ ఉంటారు. ఆయన వస్తున్నాడంటేనే మంచి కాలక్షేపం ఉంటుంది. ఎక్కడ వివాదాలు వివరాలు ఉండేవి. ఒక అవినీతి నచ్చలేనటువంటి నాయకుడు మన పివి రామూర్తి గారు. ఒక శాసనసభ్యులు పుల్లారావు గారితో కానీ మరి పట్టణంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర నాయకులతో కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఆధ్వర్యంలో ఏర్పాటైన హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెచ్బిఐలో ఎంబీబీఎస్ వైద్యులచే నడపబడుతున్న ప్రతి క్లినిక్ సభ్యులుగా చేరాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ మరియు హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసరాజు అన్నారు. ఆదివారం ఉదయం సిఆర్ క్లబ్ సమావేశ హాల్లో జరిగిన స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ వైద్యులు తమ ఆసుపత్రికి పరిమితం కాకుండా సామాజిక అంశాలలో పాలు పంచుకోవాలన్నారు. కనీసం వారి సొంత గ్రామాన్నైనా దత్తత తీసుకుని వైద్య సదుపాయం అందని పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని కోరారు. అలాగే డాక్టర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో ఆసుపత్రులు హెచ్బిఐలో సభ్యులుగా చేరాలని, తద్వారా ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఐఎంఏ వైద్యులు క్రియాశీలకంగా పనిచేసి ప్రజాసేవ చేయాలన్నారు. హెచ్బిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ముప్పాళ్ళ హనుమంతరావు మాట్లాడుతూ సమిష్టిగా ఐక్యంగా ఉండాలని సూచించారు. వైద్యులపై జరుగుతున్న దాడులను ఆయన ఖండిస్తూనే జవాబుదారీతనంగా ఉండి దాడులను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. జూనియర్ డాక్టర్లు సీనియర్ల సూచనలు సలహాలు పాటించాలన్నారు. ఇక ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ముద్దన్ రమేష్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ మక్కెన, రాష్ట్ర నాయకులు డాక్టర్ కిషోర్, స్థానిక సీనియర్ వైద్యులు డాక్టర్ కందిమళ్ళ జయమ్మ, డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు, డాక్టర్ మధులతతో పాటు పలువురు జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. In 1981 as a member of the IMA here. IMA membership ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది నాది. 83లో జాయింట్ సెక్రటరీ గాను, 84లో సెక్రటరీ గాను ఈ బ్రాంచ్కి చేశాను. And in those days itself our branch was very well recognized by the national. And those days small branchesలో మనకు ఒక ప్రైజ్ కూడా వచ్చింది 85లో, if you remember well. దాని తర్వాత ఇది ఇంకో గొప్పతనం ఏంటంటే మనలో
అప్పటికి కూడా అకాడమిక్ మీటింగ్స్ కూడా బాగానే జరిపాము, బాగానే వచ్చేవాళ్ళు, అందరూ పార్టిసిపేషన్ నాన్ బెయిలబుల్. అట్లానే ఫైర్ ఎన్ఓసీలు మాదిరెడ్డి ప్రతాప్ గారు ఉన్నారు, శ్రీనివాసరాజు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అప్పుడు నేను సెక్రటరీగా ఉన్నప్పుడు సార్ ఆధ్వర్యంలో దాదాపు ఆల్మోస్ట్ 20-30 మీటింగ్స్ అటెండ్ అయ్యి అప్పుడు ఫైర్ ఎన్ఓసీలు 5 yearsకి ఇప్పించాం. సార్ మాదిరెడ్డి ప్రతాప్ గారు చాలా హానెస్ట్, సిన్సియర్. 2000 ఎన్ఓసీలు ఇస్తే తర్వాత వచ్చిన డీజీలు వాళ్ళు మళ్ళీ కరప్షన్ చేయటం, అట్లానే కోర్టులో కూడా పిల్లు వేశారు అవన్నీ క్యాన్సిల్ చేయమని. సో గవర్నమెంట్ మారినాక మళ్ళీ సార్ వెనక్కి వచ్చారు. సార్ ఈజ్ రెడీ టు డూ వాట్ ఎవర్ వీ వాంట్. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు అడిగిన నామ్స్ని జీవో రూపంలో ఇస్తే మనకి ఆయన బాగానే హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు. అట్లానే కొంచెం ఈ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఛార్జెస్ కొంచెం వాటి గురించి మన శ్రీనివాసరావు గారే చెప్తారు, హాస్పిటల్ కూడా. మాన్యువల్ కూడా రావాలి, పోలీస్ మాన్యువల్ కూడా వస్తే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. అది యాక్ట్ వచ్చి రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది, 2008లో వచ్చింది. అప్పుడు అరుణ గారు హెల్త్ మినిస్టర్. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏమన్నాడు తెలుసా, ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని వీళ్ళ వరకు ఎట్లా ఇస్తామండి, ఇవ్వడానికి వీల్లేదు అని అంటే ఆయన ఏమన్నా అంటే ఆ రోజు నేనేం చెప్తున్నాను అది చేయండి, వాట్ ఐ సే యూ డూ, దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ అని చెప్పి డిక్లేర్ చేశాడు. ఆ రోజు మేము అందరం ఉన్నాం, ఆ రోజు అందరం కూడా. అప్పుడు కేవీపీ గారు మెయిన్ రోల్ పోసింది, అందుకని కేవీపీ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వెళ్తే అందరూ ఆయన మొత్తం రిప్రజెంటేట్ చేసేవాడు. ఎందుకంటే ఇద్దరు డాక్టర్లు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది తెలుసు, డాక్టర్స్ ప్రాబ్లం అనేది. అందువల్ల వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ చేయడం, ఇమీడియట్గా ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టింది మన స్టేటే. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండప ప్రాంగణంలో ఆదివారం న్యూ షావోలింగ్ కుంఫు వారు నిర్వహించే 7వ జాతీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ కుంఫు కరాటే పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఆ సంస్థ గౌరవ అధ్యక్షులు మద్దుల వెంకట కోటయ్య ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మరక్షణ కోసం ఆడపిల్లలు తప్పక ఈ విద్య నేర్చుకోవాలన్నారు. 7 ఏళ్లుగా వ్యయ ప్రాసలతో పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు బత్తుల విక్రమ్, ఎడ్ల సురేష్ను ఆయన అభినందించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థుల ప్రదర్శన పోటీలు ఉత్తేజకరంగా సాగాయి. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దాసరి చిట్టిబాబు, నలపు కోటేశ్వరరావు, కళ్యాణ మండప కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి, బెనర్జీ, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.